చేసినాడా లేదా మీరు అబ్జర్వ్ చేయాలి యాజ్ ఎ పేరెంట్ మదర్. ఎందుకంటే ఫాదర్ ఎక్కడికి అంతగా కాన్సన్ట్రేట్ చేసేవాడు చాలా తక్కువ ఉంటారు. యాజ్ ఏ మదర్గా మీరు చదువుకున్నా చదువుకోకపోయినా వాడు చేసింది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. హోంవర్క్ చేసినారా లేదో చూసుకోవాలి, టిక్ మార్క్ వేసుకోవాలి. తర్వాత డైలీ ఈరోజు ఏ లెసన్ అయితే చేసినారా లెసన్ ఇంట్లో టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తున్నాడా లేదా. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది నేను అదర్ స్కూల్స్ ఇచ్చిన అడ్మిషన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఈవెన్ 7th, 8th, 9th వచ్చినా కానీ రీడింగ్ ఎబిలిటీస్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయడం రాదు. ఎందుకు రావడం లేదు? ఇక్కడ స్కూల్లో టీచర్ చదివిస్తున్నారు, టెక్స్ట్ బుక్ రీడింగ్ చేపిస్తున్నారు, అందరితో ఈజీగా ఉంటారు. ఇప్పుడు రాసినాక యావరేజ్ ఉంటారు, అబోవ్ యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు అని కేటగిరీస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం దాని యొక్క కేటగిరీని బట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి పేరెంట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ పేరెంట్గా మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. వాడు ఎగ్జామ్లో కాపీ కొడుతున్నాడా లేదంటే నేర్చుకొని రాస్తున్నాడు. బై హార్టింగ్ మెథడ్ వద్దు, అర్థం చేసుకొని చదవాలి పిల్లవాడు. మీరు యాజ్ ఎ పేరెంట్గా పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే ఒక క్వశ్చన్ నేర్చుకోవడానికి ఇక్కడ ట్యూషన్లో కూడా టీచర్స్ అబ్జర్వ్ చేస్తారు. 1 క్వశ్చన్ నేర్చుకోవడానికి దాదాపుగా 1 అవర్ తీసుకుంటున్నారు. అవునా మ్యామ్? ఎస్పెషల్లీ నేను 6th క్లాస్, నేను 6th, 7th పేరెంట్స్ని ఎందుకు పిలిచానంటే వాళ్ళలో స్లో లెర్నర్స్ ఉన్నారు. ఒక క్వశ్చన్ నేర్చుకోవడానికి 1 అవర్ టైం తీసుకుంటారు. ఎందుకు అంత టైం ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, అర్థం చేసుకొని చదవడం లేదు, ఊరికే బట్టి పడుతున్నారు, ఊరికే దాన్ని బై హార్టింగ్ మెథడ్లోనే ఆలోచిస్తున్నారు. దాన్ని అర్థం చేసుకుంటే 5 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. ఏమంటే కాన్సెప్ట్ అనేది క్లాస్లో చెప్పేటప్పుడే వినాలి, టీచర్ ఏం చెప్తున్నారు, ఆ లెసన్ అర్థమైందా లేదా. ఎస్పెషల్లీ నేను మ్యాథమెటిక్స్ కూడా అంతే, మెథడ్ అర్థమైందంటే ఒక మెథడ్ అర్థం కాకపోతే ఇంకో మెథడ్లోకి వెళ్తారు. పిల్లలు ఫస్ట్ డౌట్ రేజ్ చేయాలి. డౌట్ రేజ్ చేస్తే కంపల్సరీ వాడు ప్రతి ఒక్క విద్యార్థి అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి యాజ్ ఏ పేరెంట్గా మీరు ఇంటికి వచ్చినాక పిల్లల్ని ఎంత మటుకు మదర్గా మీరు ఎంత మటుకు పిల్లవాడి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వాడు ఏం నేర్చుకొని వస్తున్నాడు. మీరు రెప్యుటేషన్ లేదు అంటే పిల్లవాడు అట్లాగే ఉంటాడు, మా హోంవర్క్ చేయలేదు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినాక కూర్చోబెట్టి ఆపరేషన్. చాలా స్కూల్స్లో హాలిడేస్ హోంవర్క్ ఇవ్వాల, మనం కంపల్సరీ ఏ హాలిడేకైనా హోంవర్క్ ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ తల్లి దీవెన అనేది దాదాపుగా గవర్నమెంట్ ఎందుకు ఇస్తా ఉందంటే పిల్లలకి ఎలాంటి పరిస్థితుల్లోనూ పిల్లల్ని ఇబ్బంది కలగకుండా స్కూల్స్కి వెళ్ళాలి. హైయర్ ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మంచి ర్యాంకింగ్ తెచ్చున్నారంటే గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇయర్ 10th క్లాస్లో మన స్కూల్ విద్యార్థులు దాదాపుగా షైనింగ్ అవార్డ్స్ అనేసి 3 వచ్చింది. మన స్కూల్ ఎవ్రీ ఇయర్ టాపే వస్తుంది. ఇయర్ కూడా 594 హైయెస్ట్ వచ్చింది. మనకి ఇక్కడ నాకు ఎంఈఓ సార్ కాల్ చేశారు, మ్యామ్ రాయదుర్గంలో మీ స్కూల్ ఒకటే ఎక్కువ మంది షైనింగ్ స్టార్ అవార్డ్స్కి సెలెక్ట్ అయినారు. ఎంత సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఎవ్రీ వీకెండ్ టెస్ట్ కూడా చాలా స్ట్రిక్ట్ కండక్ట్ చేస్తాము. ఇక్కడ స్ట్రిక్ట్గా ఎప్పుడైతే కండక్ట్ చేస్తామో పిల్లవాడి లైఫ్లో కూడా స్ట్రిక్ట్నెస్, వాడు నేను జెన్యున్గా చదవాలి, జెన్యున్గా నేర్చుకోవాలనే ఒక కాన్సెప్ట్తో వాడు ముందుకు వెళ్తాడు.